రాజ్యలక్ష్మీ శ్రీకాంతాయ కళ్యాణ నిధనే నిధనే. హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ నేడు విజయవాడ పోలీసుల ఎదుట విచారణకు హాజరు కానున్నారు. ఉదయం 10:30 సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట తన లాయర్లతో కలిసి ఆయన హాజరవుతారు. ఇప్పటికే ఆయన విజయవాడకు చేరుకున్నారు. ఫోక్సో కేసులో బాధితురాలి పేరు ప్రస్తావించడంతో మాధవ్పై కేసు నమోదైన విషయం తెలిసిందే. హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ నేడు విజయవాడ పోలీసుల ఎదుట విచారణకు హాజరు కానున్నారు. ఉదయం 10:30 సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట తన లాయర్లతో కలిసి ఆయన హాజరవుతారు. ఇప్పటికే ఆయన విజయవాడకు చేరుకున్నారు. ఫోక్సో కేసులో బాధితురాలి పేరు ప్రస్తావించడంతో మాధవ్పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గోరంట్ల మాధవ్ ఈరోజు పోలీసుల ఎదుట విచారణకు హాజరు కానున్నట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? జ్యోతి, మనం చూసుకున్నట్లయితే ఫోక్సో కేసు బాధితుల వివరాలను బయట పెట్టినందుకైతే మాత్రం కేసు నమోదైనటువంటి పరిస్థితి. విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు ఎదుట బుధవారం అయితే, అంటే ఈ రోజు అయితే మాత్రం ఆయన హాజరవుతున్నారు. నిన్న హాజరు కావాల్సినటువంటి ఆయన ఏదైతే కొన్ని అనివార్య కారణాలు, అంటే మాజీ ఎంపీ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి గోరంట్ల మాధవ్ ఆయన నిన్న హాజరు కాకపోవడంతో అనంతపురంలోని పెద్ద హైడ్రామా కూడా తెరలేపారంటూ కూడా వార్తలు అయితే వచ్చినటువంటి పరిస్థితి. మంది మార్పులంతో బల ప్రదర్శన కూడా ఆయన చేపట్టారంటూ కూడా వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి. విజయవాడ వెళ్తానని పోలీసులు ప్రతి ప్రశ్నకు జవాబు ఇస్తానని ప్రకటించిన ఆయన చివరకు విచారణకు గైర్హాజరు కావడం కూడా గమనార్హం. ముఖ్యంగా గురువారం వస్తానని వారికి సమాచారం కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. బుధవారం విచారణ నిమిత్తం విజయవాడ రావాల్సినటువంటి పరిస్థితుల్లో కొద్ది రోజుల కిందట విజయవాడ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయనకి 41 నోటీసులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. బెజవాడ వెళ్తున్నట్టుగా బుధవారం ఆయన భారీగా ర్యాలీ కూడా పెట్టినటువంటి పరిస్థితి. ముందస్తు ప్రణాళికలో భాగంగా వైసీపీ నాయకులు కార్యకర్తలతో ఆయన పెద్ద ఎత్తున అనంతపురంలోని మాధవ్ ఇంటికి చేరుకోవడం, అక్కడి నుంచి మాజీ ఎంపీ తలారి రంగయ్య, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డితో కూడా కలిసి ఆయన మధ్యాహ్నం 1 గంటల సమయంలో 50కి పైగా వాహనాలతో భారీ కాన్వాయ్ కూడా ఆయన పెట్టినటువంటి పరిస్థితి. మాధవ్ నగరంలో బల ప్రదర్శన చేశాడు. వైఎస్ఆర్ అంబేద్కర్ విగ్రహాలు పూలమాల వేసి నివాళులు కూడా అర్పించారంటూ కూడా కొన్ని వార్తా కథనాలు కూడా వచ్చినాయి. అనంతరం కాన్వాయ్తో నగర శివారులో జాతీయ రహదారిపై చేరుకోగానే పోలీసులు అడ్డుకుని 3 వాహనాలు తప్పించి మిగిలిన వాహనాలన్నింటినీ కూడా వెనక్కి పంపించడం కూడా జరిగింది. తర్వాత మాధవ్ విజయవాడ దిశగా బయలుదేరినటువంటి పరిస్థితుల్లో కొద్దిసేపటికి బెజవాడ క్రైమ్ పోలీసులకు ఫోన్ చేశారని కూడా సమాచారం ఉంటుంది. ఫోన్ లో ఊరి నుంచి అనంతపురం వచ్చేసానని, ఈ రోజు రావడానికి కొంత టైం పడుతుంది, రేపు విచారణకు హాజరవుతానంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ రోజు ఉదయం 10:30 గంటలకు పోలీసులు ఎదుట హాజరుపడతారంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే పోక్సో కేసు పోక్సో కేసు లో భాగంగా ఎవరైతే ఉన్నారో బాధితుల పేర్లు అయితే ఉన్నాయో అవన్నింటినీ కూడా బయట పెట్టినటువంటి తరుణంలో ఆయన ఈ యొక్క కేసుకి విచారణకి అయితే సైబర్ క్రైమ్ పోలీసులు అయితే హాజరవుతున్నటువంటి విషయం. మొత్తంగా ఇదంతా కూడా ఒక హైడ్రామా లాగా నిన్నటి నుంచి కూడా నడుస్తున్నటువంటి కథగా మనం చెప్పాలి. టోటల్ గా గతంలో ఏదైతే ఆయనకు పైన పలు ఆరోపణలు కూడా ఉన్నటువంటి పరిస్థితి, ఆరోపణలకి సంబంధించి కూడా పలు కేసులు కూడా అప్పట్లో కొన్ని చోట్ల నమోదైనటువంటి పరిస్థితి. ఈ మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు ఆయన విచారణకి 10:30 గంటలకి ఆయన హాజరవుతున్నాడు. విచారణలో ఏదైతే ఇప్పుడు బాధితుల పేరు ఏదైతే ఉందో దాన్ని ప్రస్తావించడం పైన పూర్తి విచారణ చేసి ఒక నివేదిక కూడా తయారు చేసేటటువంటి పరిస్థితి అయితే సైబర్ క్రైమ్ పోలీసులు చేపడుతున్నటువంటి పరిస్థితి. జ్యోతి.
సాంబశివరావు మాధవ్ ఏదైతే నిన్నటి నుంచి చేస్తున్నటువంటి విషయం ఉందో, ఈ హంగామా ఇదంతా, అంటే ఆయన ఇంటెన్షన్ ఏమై ఉండొచ్చు? ఏ సంకేతాలను పంపించదలిచి ఈ రకంగా నిన్న వెళ్లాల్సింది విచారణకి ఈ రోజు వెళ్ళటం, ఈ మధ్యలో జరిగిన ఈ హంగామా, దీన్ని ఎలా చూడొచ్చు? మనం చూస్తా ఉన్నాం జ్యోతి, ఏదైతే నిన్నటి నుంచే కాదు, గతంలో ఏదైతే వైసీపీ పార్టీకి సంబంధించి గతంలో ఆయన బిహేవియర్ కూడా అదే విధంగా ఉన్నటువంటి పరిస్థితి. మొదటి నుంచి కూడా ఆయన పోలీసు వృత్తిలో ఉన్నప్పుడు కూడా ఆయన బిహేవియర్ కొద్దిగా హార్డ్ గా ఉన్నటువంటి పరిస్థితి. అప్పటి నుంచి కూడా ఆయన సంచలనాలకి నిలవుగా ఉన్నటువంటి పరిస్థితి. ఏ విషయం చేసినా, ఏ పని చేసినా కూడా ఆయన ఎప్పుడు కూడా సంచలనంగానే ఉంటుంది. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా పబ్లిక్ అటెన్షన్ అంతా అతని వైపు ఉండే విధంగా చూసుకోవడం ఆయనకి మొదటి నుంచి తెలిసినటువంటి విద్య. కాబట్టి దాంట్లో భాగంగానే ఏదైతే అక్కడ మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కనుక అనంతపురం సంబంధించి హిందూపురానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి కేడర్ మొత్తం తన వైపు చూడాలనే ఇంటెన్షన్ తోనే ఆయన ఈ పనులన్నీ కూడా చేసినట్టుగా తెలుస్తుంది. అంటే బల ప్రదర్శన చేయడం అనేది ఇప్పుడు ప్రస్తుతం ఆయన చేసినటువంటి బల ప్రదర్శన పైన కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ టాక్ నడుస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఇలా చేయడం వచ్చింది